హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో అలాగే ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్. సో విషయం ఏంటంటే మనము ఫీడర్లను అండ్ ఆటో డింకలను ఏ విధంగా సేఫ్గా ఉంచుకోవాలి అంటే ఎలుకల వల్ల మనకు డ్యామేజ్ అవుతుంటాయి. సో అందువల్ల మనం ఏ విధంగా సేఫ్గా ఉంచుకోవాలనేది ఈ వీడియోని అయితే నేను తెలియజేస్తాను. సో ఈ వీడియో అనేది ఎవరిని ఉద్దేశించి కాదు, మనకు తెలిసిన విషయాలు అనేవి నేనైతే చెప్పుకుంటున్నాను. సో అందుకని మనకు ప్రతి బ్యాచ్కి అనేది వెళ్ళంగానే మనం ఏ విధంగా ఉంచుకుంటున్నాము, సో ఏ విధంగా సేఫ్గా ఉంటున్నాయి. సో నేనైతే ఫీడర్ ఆటో డింకల్ అనేది మన అయితే దాదాపు ఒక 15 years అవుతున్నాయి. అయినా కానీ మనకు ఈ విధంగా ఉన్నాయి మీరు చూస్తున్నట్టయితే. సో ఎందుకంటే సేఫ్గా అంటే మనకు బెటర్ ఒక రూమ్ సపరేట్గా ఉండాలి ఫామ్కి అనేది. ఎందుకంటే మనకు 2 షెడ్లు ఉన్నాయి కాబట్టి మనకు రూమ్ అనేది మీది షెడ్కే ఉంది కాబట్టి అప్పుడు ఆ టైంలో ప్లానింగ్ అనేది లేదు. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే మనది 8000 షెడ్ కాబట్టి ఇందులో సెంటర్లో మనకు ఈ విధంగా అనేది కొంచెం బెడ్ వేసి ఈ విధంగా పెట్టారు. సో ఇందులోనే నేను ఈ ఫీడర్ అనేటివి ఇవన్నీ ఇందులో మనం క్లీన్ చేసినప్పుడు ఈ విధంగా పెడతాను. సో అదేవిధంగా క్లీన్ అయిపోయాక సో ఏం చేయాలి మనం అనేది ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను. సో మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు మన ఆటో డింకల్ అనేది ఆ విధంగా ఎందుకు పెట్టానంటే అవి క్లీన్ చేయలే. ఇక్కడ సైడ్ మనం సీలింగ్ సైడ్ అనేది క్లీన్ అయితే చేశాను అవన్నీ. ఎందుకంటే సీలింగ్ సైడ్కి ఎందుకంటే మనం సీలింగ్ తీస్తాం, చిక్స్ కూడా అందులోనే తీస్తాము. సో ఇవి ఎందుకు తీయించలేదంటే ఒక్కో టైంలో తీసేస్తాయి, వీటిని తీసి కూడా వాషింగ్ చేసి మళ్ళీ నేను ఈ విధంగా పెడతాను. ఇప్పుడు అవి ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు చిక్స్ వచ్చినాక అవి నేను క్లీన్ చేసుకుంటూ మళ్ళీ నేను డౌన్ చేసుకుంటాను అవి. సో అదేవిధంగా ఈరోజు మనం ఏం చేయాలంటే నిన్న అయితే మొత్తం క్లీన్ అయితే అయిపోయినాయి కదా మనవి మీరు చూస్తున్నట్టయితే. సో ఇవి నేను ఫీడర్లు మన పెద్ద ఫీడర్ ఉంటాయి కదా, ఫీడర్ అనేటివి నేను సెట్ చేసుకొని మళ్ళీ యథావిధిగా వీటిలకు పెట్టేస్తాను. సో ఎందుకు అక్కడ పెట్టేసిందంటే మనకి ఇక్కడ ప్లేస్ అనేది ఉంటుంది, ఫీడర్లను ఎలుకలు అనేది కొట్టకుండా ఉంటాయి. అదేవిధంగా సీలింగ్కి ఎందుకంటే సీలింగ్ మనం దిస్తాం కాబట్టి ఇప్పుడు సీలింగ్ ఉంటుంది కాబట్టి వీటిలకు మనం ఫీడర్ అనేది ఇప్పుడు మనం ఏం పెట్టము. ఇవనేటివి మనం ఏం చేస్తామంటే సో మీరు చూస్తున్నట్టయితే ఈ స్టాండ్లు ఉన్నాయి కదా మన ఫీడర్ స్టాండ్లు, ఈ రెండు ఒకజాల పెట్టుకొని ఈ ఫీడర్లు అనేటివి ఇవి ఇందులో పెట్టేస్తా. సో ఎందుకంటే హైట్లో కొంచెం ఉన్నాయంటే మనకి ఎలుకలు అనేటివి రాకుండా ఉండడానికి. సో అదేవిధంగా ఈ విధంగానే నేను చేస్తే మనకు ఫీడర్ అనేది కట్ చేయాలి. ఎందుకంటే కింద ఉన్నాయంటే మీరు చూస్తున్నట్టయితే మీరు చూస్తురా ఈ విధంగా కటింగ్ అనేది చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఫీడ్ పోసినప్పుడు లోపలికి వెళ్తూ ఉంటాయి. మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా ఫీడ్ అనేది ఇందులో కొంచెం పడుతుంటుంది. అయితే దీని మీద క్యాపులు కూడా దొరుకుతాయి మనకు, అవైలబుల్ ఉంటే ఆ క్యాపులు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫీడ్ ఇన్లోకి పోవద్దు. ఫీడ్ ఇన్లోకి పోయిందంటే ఏమవుతాయంటే సో ఎలుకలు అనేవి ఇవి కట్ చేసుకుంటూ ఇదంతా తినడానికి అవి ప్రయత్నిస్తాయి. సో ఆ విధంగా. సో అదేవిధంగా మనమైతే అలుకుడు కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇదైతే ఆరింది. సో ఈరోజు అయితే మనం ఉన్కకైతే ఆర్డర్ అయితే ఇచ్చాము. చూద్దాము ఉన్క రేట్ ఏ విధంగా ఉందనేది. ఉన్క వచ్చినాక నేను అది షార్ట్ వీడియోలో అయితే రేట్ ఎంత ఉందనేది ఈరోజు నేను పెడతాను. సో ఉన్క వచ్చే టైంకు మనం చేసుకోవాల్సింది ఏంటంటే సో మనకు ఏమైనా మెటీరియల్ కింద ఏమైనా వేస్ట్ ఏమైనా ఉంటే ఇట్లా నేను అలికినప్పుడు ఇట్లా పైపులు అనేది ఈ విధంగా పెట్టాను కదా, రేకులు కూడా వాషింగ్ చేసి ఆ విధంగా ఉంచాను కాబట్టి అవన్నీ అనేది నేను సెట్టింగ్ అనేది చేసుకుంటాను. ఎందుకంటే సో ఉన్క అనేది వాళ్ళు వేసేటప్పుడు డిస్టర్బ్ అనేది వాళ్ళకి కావద్దు. ఓకేనా. ఉన్క వేసినాక సో నెక్స్ట్ డే మనం ఏం చేయాలంటే సో ఈరోజు ఉన్క వచ్చింది అనుకో, సో పరదాలు అనేటివి మళ్ళీ మనం పరదాలు అనేది మొత్తం కింది పరదాలని మీదకి ఎత్తేసుకోవాలి. టోటల్ ఎత్తేసుకున్నాక సో ఉన్క అనేది నేర్పుకొని సీలింగ్ అనేది మనం ఫుల్ కవర్ చేసుకోవాలి. సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంపల్సరీ నేను తెలియజేస్తాను. సో మరిన్ని వీడియోస్ కొరకు అయితే మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.